తెలంగాణ గాయకులు చూసుకున్నట్లయితే గూడ అంజయ్య. తెలంగాణ సాహిత్య పురస్కారం 2015లో గూడ అంజయ్యకు రావడం జరిగింది. తొలి పాట ఊరిడిచి నే బోధున ఉరిబెట్టుకుని సద్దున, ఇది వేగుచుక్కలు సినిమాలో ఉందన్నమాట. సో గూడ అంజయ్య పాటల సంకలనం ఉద్యమం 1982లో ఇది పబ్లిష్ అయింది. సో గూడ అంజయ్య రచించి ప్రదర్శించిన నాటకం గిరిజన మహిళ మేలుకో. గూడ అంజయ్య ఇతర పాటలు చూసినట్లయితే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, అయ్యోనివా నీవు అవ్వోనివా, భద్రం కొడుకో కొమురన్న జర పైలం కొడుకో, పుడితే ఒకటి సత్తె రెండు రాజిగా ఒరి రాజిగా, తెలంగాణ గట్టు మీద సందమామయ్యో, లచ్చులో లచ్చన్న, తిరగబడ్డ తెలంగాణ, ఎయ్యరా దొరవేయరా, ఇవన్నీ కూడా గూడ అంజయ్య గారి పాటలు. నెక్స్ట్ గోరేటి వెంకన్న గారు చూసుకున్నట్లయితే ఈయనకు ప్రజాకవి, ప్రజా గాయకుడు అనే బిరుదులు ఉన్నాయి. ఈయన పాటలు చూసుకుంటే పల్లె కన్నీరు పెడుతుందో, రాజ్యహింస పెరుగుతున్నాదో, జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో, గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది, జిల్లేడమ్మ జిట్ట, వీరులారా విద్యార్థులారా, బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ, ఇది బతుకమ్మ సినిమాలోని పాట. రేలాదుల తాళ్ళడే నేల తెలంగాణ, ఈ పాటలన్నీ కూడా గోరేటి వెంకన్న గారు రాసినాయి అన్నమాట. సో 2016లో కాళోజీ పురస్కారం వచ్చింది ఎవరికి? గోరేటి వెంకన్న గారికి. తర్వాత వల్లంకి తాళం అనే కవితా సంపుటికి 2021 సంవత్సరంలో కేంద్ర సాహిత్య పురస్కారం కూడా గోరేటి వెంకన్న గారికి రావడం జరిగింది. నెక్స్ట్ అందశ్రీ గారిని చూసుకుంటే ఇతని బిరుదులు ప్రజాకవి, ప్రకృతి కవి, సహజ కోకిల అనే బిరుదులు. పాటలు చూసుకున్నట్లయితే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అదొకటి, జయ జయ హే తెలంగాణ, ఇది తెలంగాణ జాతీయ గీతం, జై బోలో తెలంగాణ, పరిగెత్తున పాట ప్రజల నోట, చూడ చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా కోల్చి మొక్కితే అమ్మరా అనే పాట కూడా మనకి ఇక్కడ అందశ్రీ రాయడం జరిగింది. అందశ్రీ రచన చూసుకుంటే పాటల పూదోట, అందెల సవ్వడి, ఇవి అందశ్రీ యొక్క రచనలు. వాక్కులమ్మ కూడా ఇతని రచన. నెక్స్ట్ సుద్దాల అశోక్ తేజ 2003 సంవత్సరానికి జాతీయ ఉత్తమ పాటల రచయిత అవార్డు ఈయనకు రావడం జరిగింది. పాటలు చూసుకున్నట్లయితే సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటివి కదలి రండి తెలంగాణ భూమి పుత్రులారా, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, నింగికిగసినారా నేల తారలారా, నేలమ్మ 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 వేల వేల వందనాలమ్మ, అవ్వ నీకు దండమే అక్కవ్వ నీకు దండమే, నేను సైతం ఆడకూతుర, నేను సైతం అనే పాట తెలుసుకోవడానికి ఠాగూర్ సినిమాలో ఉంటుంది అన్నమాట, చిరంజీవిది. సో ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, ఇది కంటే కూతురునే కను అనే సినిమాలోని పాట అన్నమాట. ఇవి నెక్స్ట్ కొన్ని తెలంగాణ ఉద్యమ నేపథ్య సినిమాలు చూసుకున్నట్లయితే సుద్దాల హనుమంతు రాసిన పాట పల్లెటూరి పిలగాడ, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఎర్రగుడిపాడు పాలకుడు, బండి యాదగిరి, ఓకేనా. సో ఈయన సూర్యాపేట తాలూకా నూతన్కల్ మండలంలో ఉన్నాడు. సో నిజాంను నాజీలతో పోల్చాడు. బండెనక బండి కట్టి అనే పాట ఈయన వాడినట్టు స్వయంగా. సో మాభూమి సినిమా, ఇది దర్శకుడు ఎవరంటే గౌతమ్ ఘోష్. మాభూమి సినిమాకు ఆధారమైన నవల కిషన్ చంద్ర ఉర్దూలో రాసినటువంటి జబ్ ఖేత్ జాగే అనే నవల. సో మాభూమి అనే సినిమా నిర్మాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్కి చెందిన బి నరసింహరావు, ఓకేనా. సో రవీంద్ర శర్మ కూడా. నెక్స్ట్ వి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రాజన్న సినిమా వచ్చింది. యాక్టర్ హీరో నాగార్జున, ఓకేనా. కడివెండి దొరసాని జానమ్మ అరాచకాల ఆధారంగా ఈ రాజన్న సినిమాని తీయడం జరిగింది. సో నారాయణమూర్తి తీసుకుంటే నక్సలైట్ ఉద్యమం, కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరాయ ఆధారంగా దండకారణ్యం అనే సినిమాను కూడా తీశాడు. సో ఇది యూనివర్సిటీ సినిమా, నారాయణమూర్తి గారు తీశారు. దర్శకుడు కూడా అతనే, యాక్టర్ కూడా ఆయనే. దసరా అనే సినిమా నానిగాది. సో శివన్నగా సముద్రకని, రాజన్నగా సాయి కుమార్ నటించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీతం సంతోష్ నారాయణన్, నిర్మాతలు విజయ్ కుమార్ చాగంటి, సుధాకర్ చెరుకురి. దొరసాని సినిమాకు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, సంగీతం ప్రశాంత్ ఆర్ విహారీ. సో రీసెంట్గా వచ్చిన రుద్రంగి అనే సినిమా కూడా దర్శకుడు అజయ్ సామ్రాట్, నిర్మాత రసమయ్య బాలకిషన్, సంగీతం ఏఎస్ నవాల్ రాజా. సో భీమరావుగా జగపతి బాబు, జ్వాలాబాయిగా మమతా మోహన్ దాస్ నటించడం జరిగింది.